జ్ఞానేశ్వరి మేడం గారికి థ్యాంక్ యూ. చెప్పండి మేడం. ఏదో చెప్తే మేడం అందుకని రికార్డు అవుతుందా మేడం అది? అవుతుంది. ఓకే. నాకు ధ్యానాన్ని పరిచయం చేసిన జ్ఞానేశ్వరి మేడంకి శతకోటి వందనాలు. ధ్యానం తెలియక ముందు నేను చాలా అంటే ప్రతి విషయం అపార్థం చేసుకుంటూ బాధపడుకుంటూ ఉండేదాన్ని. అంటే ఎక్కువ సమస్యలు ఉండేటివన్నమాట. ఆ మేడం ఒకసారి ఉమా నువ్వు ధ్యానం చేస్తే బాగుంటుంది, ధ్యానం చెయ్యి అని చెప్పి అడిగిందనమాట. అంటే ధ్యానం అంటే ఏంటక్క అనంటే కళ్ళు మూసుకొని కూర్చోవడమే, శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి అని చెప్పింది. సరే వెళ్దాము అని అనుకున్నాను. కానీ ప్రతిరోజు అనుకోవడమే ఉంది గానీ 11 రోజులైనా నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాననమాట. 11 రోజుల తర్వాత ఎందుకు నేను వెళ్ళలేకపోతున్నాను? ఎలాగైనా వెళ్ళాలి. ఇక్కడ ధ్యానం చేస్తున్నారంట గదా! అని చెప్పేసి వెళ్ళి అక్కడ అడిగినాననమాట. అక్క ఇక్కడ ధ్యానం చేస్తారంట గదా! ఎక్కడ జేస్తారు అని చెప్పి. అంటే మా మిద్ది పైనే చేస్తామని కుల్లాయమ్మ అక్క అని అక్క చెప్పిందనమాట. సరే అక్క ధ్యానం చేయాలంటే ఏ లక్షణాలుండాలి? ఏ లక్షణాలుండాలి అని అడిగినాననమాట. ఏ లక్షణాలు ఉన్న వాళ్ళైనా ధ్యానం చేయవచ్చు. ఎవరైనా చేయవచ్చు అని చెప్పి చెప్పినారు. సరే అలాగైతే నాకు ముగ్గురు అమ్మాయిలు మేడం. ఆ ముగ్గురు అమ్మాయిల్ని పిలుచుకెళ్ళి అక్కడ కళ్ళు మూసుకొని కూర్చున్నామనమాట. కళ్ళు మూసుకొని కూర్చోగానే నాకు బ్రహ్మదేవుడు గుర్తుకొచ్చినాడు. అంటే బ్రహ్మ ఇలాగే కళ్ళు మూసుకొని ఉంటాడు గదా! మరి బ్రహ్మ చేసే పని మనం చేస్తున్నాము అంటే నిజంగా ఇది గొప్ప విషయం అన్నట్ల చాలా ఆనందంగా నేను కళ్ళు మూసుకొని అలాగే కూర్చున్నా. ఒక గంట వరకు ఎవ్వరు గూడా కళ్ళు తెరవగూడదు. మేము ఓకే చెప్తాం. అప్పుడే కళ్ళు తెరవాలి అన్నారు. సరే అని చెప్పేసి అలా నొప్పులొస్తున్నా గూడా గంట సేపు కళ్ళు తెరవకుండా కూర్చున్నాననమాట. చాలా ఆనందం అనిపిచ్చింది. ఇది ఏదో కొత్తగా నాకు పరిచయమైంది గదా! మరి ఈ కొత్త దారిని నేను వదలగూడదు అనుకుని ఆ గంట ధ్యానం అయిపోయింది. మళ్ళీ మరుసటి రోజు గూడా ఒక గంట ధ్యానం అయిపోయింది. మళ్ళీ మరుసటి రోజు నేను ధ్యానానికి వెళ్దాం అనుకునే సమయానికి ఇంటికి బంధువులొచ్చినారనమాట. బంధువులొస్తే అరే! ఈరోజు నేను వెళ్ళలేనేమో వీళ్ళొచ్చినారు గదా! అని అనుకునే లోపు వాళ్ళు ఒక 15 నిమిషాల నుండి వెళ్ళిపోయినారనమాట. సరే అనేసి ఇంకా నేను పిల్లల్ని పిలుచుకొని అక్కడికెళ్ళినా. వెళ్ళి అలా కూర్చుంటానే ఒక అరగంట సమయం అయిపోతేనే ఆ రోజు కొంచెం పనుందని చెప్పేసి తొందరగా ఓకే చెప్పేసినారు మేడం వాళ్ళు. చెప్తే లేసినాను. అరే! నేను రావడం 15 నిమిషాలు లేట్ అయింది. ఇప్పుడు మళ్ళా 15 నిమిషాల ముందే ఓకే చెప్పేసినారు. అంటే నేను అరగంటే గదా ధ్యానం చేసింది. మిగతా అరగంట ఎలాగైనా కంప్లీట్ చేయాలని నా మనసులో అనిపించిందనమాట. ఇంటికొచ్చేటప్పుడు నేను ఆలోచన చేస్తూ వస్తున్నా. ఇంటికొచ్చిన తర్వాత అంటే అమ్మాయిలు చిన్నగా ఉన్నారు. థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ అన్నమాట. ఇంట్లో కళ్ళు మూసుకొని కూర్చుంటే వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు గదా! అని చెప్పేసి మొబైల్ కింద పెట్టేసి మిద్ది పైకెళ్ళి కూర్చున్నా కళ్ళు మూసుకొని. ఇలా కళ్ళు మూసుకొని ఒక నిమిషం అలా కూర్చున్న తర్వాత నాకొక ఆలోచనొచ్చింది. పిల్లలనైతే ఇప్పుడు తప్పించుకొనొచ్చినా, మా ఆయనొస్తే నేను కళ్ళు తెరవాల్సిందే గదా! అనే ఆలోచన నా లోపలొచ్చిందనమాట. మరి ఎలా చేయాలి అని అనుకునే లోపు కింద ఫోన్ రింగ్ అవుతుందనమాట. రింగ్ అయింది. మా పెద్దమ్మాయి ఫోన్ తీసింది. ఫోన్ తీసి హలో నాన్న అంటూ మాట్లాడుతా ఉందనమాట. మీ అమ్మాయి ఎక్కడికెళ్ళిందమ్మా అంటే, అమ్మ ఇప్పుడే బయటికెళ్ళింది నాన్న అని చెప్పింది. ఏ నాన్న ఫోన్ చేసినావు అంటే, నేను ఇంటికొచ్చేసరికి 11 గంటలవుతుందమ్మా. మీరు అన్నం తిని పడుకోండి అని చెప్పినాడనమాట. చెప్తే ఆ పాప మాట్లాడిన మాటలు, మా ఆయన మాట్లాడిన మాటలు 2 నాకు మిద్ది పైకి వినపడిచ్చినాయి. అబ్బో! 11 గంటలకి ఇంటికొస్తాడంట. మరలాగైతే నేను గంటైనా చేయొచ్చు ధ్యానం అని చెప్పేసి, అట్లనే కళ్ళు మూసుకొని ఉన్నాననమాట. అరగంట ధ్యానం చేయాలనుకున్నాను గదా! ఫస్టు. అరగంట సమయం అయిపోతేనే నాకింకా కళ్ళు తెరవాలనిపిచ్చింది. కిందికొచ్చేసిన. కిందికొచ్చి టైం చూస్తే అరగంటయ్యింది. అరే! నేను అరగంటేనా ధ్యానం చేసిందననుకుని, సరేలే అని అమ్మ మీ నాన్నేమన్నా ఫోను చేసిందా అని చెప్పి అడిగినాననమాట. అడిగితే లేదమ్మా చేయలేదు అని చెప్పింది. నేను మొబైల్ తీసుకొని రిసీవ్డ్ కాల్ ఏమైనా ఉందా అని చూస్తే లేదు. అరే! నేను మాటలు విన్నాను గదా! ఎలా వినపడిచ్చినాయబ్బా! అని చెప్పేసి ఉండొకసారి ఫోను చేద్దామని ఫోను చేసినాననమాట మా ఆయనకి. చేస్తే ఆయన నేను బాడికొచ్చినాను ఇక్కడ నేనొచ్చేసరికి 11 గంటలవుతుంది. మీరు అన్నం తిని పడుకోండి అని చెప్పినాడు. అరే! ఏంది ఈ మాటలు ముందే నాకు వినపడినాయా? అంటే నేను ధ్యానం చేయడం భగవంతునికి అంత ఇష్టమా? అని చెప్పేసి నాకు చాలా ఆనందం అనిపిచ్చి మరీ నేనెక్కడికైతే మిద్ది పైకెళ్ళి ఎక్కడైతే నేను కూర్చొని ధ్యానం చేస్తున్నానో అక్కడ కూర్చొని నాకు
చేసుకున్నాననమాట. నాలో శ్వాస ఉన్నంత వరకు నేను ధ్యానం చేస్తాను అని చెప్పేసి. అలా మొదటి ఎక్స్‌పీరియన్స్. తర్వాత నాకు ఆహ్, పామిడి మల్లికార్జున సారు వచ్చినారనమాట. ఆదివారం ఆ రోజు క్లాస్ ఉంటుంది. అక్కడ రండి ఉమా అని చెప్పి జ్ఞానేశ్వరి అక్క చెప్పింది. వెళ్ళిన. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చెప్తున్నారంటే సారు, ఎవరికైనా ఒక కోరిక తీరాలి అని అనుకుంటే వాళ్ళు మాంసం తినకండి. 41 రోజు మాంసం తినకోకుండా ఉంటే వాళ్ళకు ఏ కోరికైనా తీరుతుంది అన్నట్టు చెప్పినాడనమాట. నాకైతే కోరిక ఏది లేదు. కానీ తినకోకుండా ఉందాము. ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లు అనుకున్నాననమాట. అనుకుని ఆ రోజు ఇంట్లో వండినాము. కానీ ఇంక నేను తినలేదు. తినకుండా అలా 41 రోజు ఉన్నా. ఉన్న తర్వాత అన్నాడనమాట. తింటా ఉంటే అది ఇష్టం అనిపియలేదు. ఏదో ఒక ఇదిగా ఉంది. అంటే ఆ మాంసాహారం గురించి నాకెవరు చెప్పలేదనమాట. ఊరికే కేవలం తినకూడదని చెప్పినారు. హ్మ్. అట్లా ఇది ఉంది అని వదిలేస్తే మంచిదని చెప్పినారు. మరి వదిలేద్దాము అని చెప్పేసి మా ఆయనకి ఆ రోజు బాగా తినాలనిపించి తినేసి, ఇంక నేను ఈ రోజు నుంచి ఎప్పుడు కూడా మాంసం ముట్టుకోను అని చెప్పినాననమాట. సరే నీ ఇష్టం అన్నాడు. ఓకే అని చెప్పి అప్పటినుంచి ఇప్పటి వరకు నేను మాంసం తీసుకోలేదు. అంటే గుడ్డుతో సహా వదిలేసినాను. అంటే ఇప్పటికి 2 సార్లు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు గూడా "నువ్వు మాంసం తింటే బాగుంటావు. తినని" చాలా మంది చెప్పినారనమాట. అస్సలు నాకు అవసరం లేదు. మాంసం తింటే మిగిలే ప్రాణం నాకు అవసరం లేదు అని చెప్పేసి నేను అసలు తీసుకోలేదనమాట. మాది చాలా పెద్ద కుటుంబము. చాలా మంచి వాళ్ళు. ఊర్లో ఈ కుటుంబం వాళ్ళు చాలా మంచి వాళ్ళని ఒక మంచి పేరుందనమాట. అలాంటి కుటుంబానికి నన్నిచ్చినారు. కానీ, అక్కడ చూస్తే వాళ్ళు మాటలతో అంటే వాళ్ళ చేష్టలతో చాలా బాధ పెడుతున్నారనమాట. అంటే ఎంతగా అంటే అది చెప్పలేనంత. నాకు ముగ్గురు అమ్మాయిలైతే ఆ ముగ్గురు అమ్మాయిలని బావిలోకేసి నేను గూడా చనిపోదాము అన్నంత బాధ కలిగేదనమాట. అలా ఒకరోజు ట్రై చేషినా నేను. ఇంకా నేను మళ్ళీ నిద్రలేకి జారుకున్నా. వెయిటింగ్ చేసి. అలా జరిగిందా, ధ్యానం పరిచయమైన తర్వాత నేను బాగా ఇష్టంగా ధ్యానం చేస్తున్నాను. పని చే ఈ మానసిక బాధల వల్ల నాకు పని చేయడానికి అసలు చేతయ్యేది కాదనమాట. బయట తోట పనులకు అట్లా వెళ్ళాలంటే వెళ్ళినా గూడా ఎనకలెనకలే ఉండేదాన్ని. ఇట్లా తొగడానికి అట్లా పోతే అందరూ బాగా తొక్కుంటూ పోతంటారు. నేనైతే ఎనకలెనకల ఉండేదాన్ననమాట. ఎప్పుడైతే ధ్యానం పరిచయం అయ్యిందో, పాటలు ధ్యానం గురించి ఉన్న పాటలు మా సెల్లులో పెట్టుకొని షర్ట్ యేసుకునేదాన్ననమాట. దాంట్లో జేబులో యేసుకుండేది. ఆ పాటలు వింటూ పని చేసేదాన్ననమాట. ఆ పని చేస్తా అంటే ఎలా అలా చేస్తా ఉంటే ఒకరోజు చెనిక్కటి బండ్లకేసేకిపోయినామనమాట. పోయింటే ఆ రోజు నిజంగా డే టైమ్ వచ్చినప్పుడు ఈ పని చేయడానికే చేత గాదు. అలాంటి సమయంలో పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఒక్కటే పని చేస్తున్నాననమాట. తిరుగుతానే ఉన్నా. ఆ జల్లలు మోస్తానే ఉన్నా. నాకెటువంటి ఫీలింగ్ అనిపియలేదనమాట. అక్కడ చేనామె చెప్పింది. "ఇంతకుముందు నువ్వు పని చేసేకే చేత కాదని అంటాంటివి గదా! ఇప్పుడు ఎక్కడ చూపించుకున్నావు ఉమా? అంత బాగా పని చేస్తున్నావు. సాయంత్రం వరకైనా నీకసలు అలుపే అనిపియలేదు. ఇంత యాక్టివ్‌గా ఉన్నావు" అనిందనమాట. అంటే "లేదక్కా, నేను ధ్యానం జేస్తున్నాను. ఎక్కడ ఏం చూపించుకోలేదు" అని చెప్పిన. అంటే "అవునా! ఏం ధ్యానం? ఎట్లా చేస్తే అది నొప్పులు కాదు" అని అన్నారు. ఒక అక్క అయితే "నాకు నిద్రే రాదు ఉమా. పగులంతా పని చేస్తా. నైట్ అంతా మేలుకున్నట్టే ఉంటుంది. నాకు 3 నెలలయింది నిద్రే రాలేదు" అని జెప్పింది. "అక్క ధ్యానం చేస్తే ఖచ్చితంగా నిద్రొస్తదక్క. మా ఇంటి దగ్గరికి రా" అని చెప్పాననమాట. సరేలే వస్తానని చెప్పి ఆ అక్క వచ్చింది ఇంటి దగ్గరికి. వచ్చి అలా శ్వాసను గమనిస్తూ ఒక 10 నిమిషాలు అలా కూర్చొని ఉండిపోయింది. ఇంగ అంతే 2 గంటల సేపు అలా అలా ధ్యాన స్థితిలోనే ఉండిపోయిందనమాట. నోరు తెరుచుకొని నిద్రపోతా ఉంది కూర్చొని. అబ్బా! 2 గంటలయిపోయిన తర్వాత "ఉమా ఇంత బాగా నిద్రొస్తాంది. నేను ఖచ్చితంగా ధ్యానం చేస్తా" అని చెప్పి సంతోషంగా చెప్పడం జరిగింది మేడం. తర్వాత అదే నాకు మంచి కుటుంబం అని చెప్పి చెప్పినాను గదా! వాళ్ళకి నేను చెడుగా ఎందుకు అనిపిస్తున్నాను అనేది నాకు అర్థమయ్యేది కాదనమాట. వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని అనుకునేదాన్ని.
ధ్యానం చేసిన ఒక 3 నెలలకి నాకు ఒక రోజు కలలో ఆవు కనిపించిందనమాట. ఆవు కనిపిస్తే ఎలా వస్తుందంటే ఆవు ఒక గడ్డివాము మీద నుంచి అంటే చాలా పరిగెత్తుకుంటూ వస్తా ఉంది. పెద్ద గడ్డివాము. ఆ గడ్డివాము మీద నుంచి ఎగురుకుంటా వస్తాందనమాట. ఆవును చూసి అందరూ పరిగెత్తిపోతున్నారు. నేను గూడా పరిగెత్తుదామని పోయేటప్పుడు అలా తొందరకొని పడినాననమాట. అంటే ఎలా ఎల్లెలకల పడిపోయినా నేను. పడిపోయినప్పుడు కరెక్ట్‌గా ఆవు నా దగ్గరకొచ్చి నా కడుపు మీద కాలు ఇంత ఎత్తులో పెట్టి నేను నిన్ను చంపడానికొచ్చినాను. నీ మొహం జూస్తుంటే నాకు చంపబుద్ధి కాలేదు అని ఆవు మాట్లాడుతా ఉందనమాట. మాట్లాడుతా ఉంటే ఆవు కళ్ళ చూసి నేను గడగడా వణుకుతన్నా. అసలు ఏందబ్బా! ఆవు మాట్లాడుతాంది, నన్ను చంపుతానంటుంది అని చెప్పేసి భయపడుతూ, వణుకుతూ అలా కళ్ళు తెరిచేసినాననమాట. కళ్ళు తెరిస్తే కల. పొద్దున్నే లేచిన తర్వాత ఏంది నాకు కలలో ఆవు ఇలా కనిపించింది? ఎందుకు నాకు ఆవు చంపుతానని చెప్పింది? చంపాలనొచ్చినాను కానీ చంపబుద్ధి కాలేదని చెప్తా ఉంది. ఏమయ్యుంటుందబ్బా అని అనుకున్నాననమాట. అనుకున్న తర్వాత ఆ రోజు ఆదివారం. సాయంత్రం అగస్తా పిరమిడ్‌లో క్లాస్ జరుగుతా ఉంది. ఒక మేడమ్ వచ్చినారక్కడికి క్లాస్ చెప్పడానికి. ఆ మేడమ్ ఏం చెప్తున్నారంటే, ఒక ఆత్మని మనం హింసించి ఉంటే, అంటే అది పక్షి కావచ్చు, లేక జంతువు కావచ్చు, లేక మనిషి కావచ్చు. ఏ ఆత్మకైనా మనం ఇబ్బంది పెట్టింటేనే ఆ ఆత్మ ఘోష అనేది వెంటాడుతూ ఉంటుంది. అది మన పెద్దవాళ్ళు చేసినా, మనం చేసినా గూడా అది మనకి కొన్ని పాప పుణ్యాలనేటివి అంటుతాయి కాబట్టి, అలా పెద్దవాళ్ళ నుంచి గూడా కొన్ని వస్తాయి అన్నట్టు చెప్పిందనమాట. అంటే నాకి ఏమనిపించిందంటే, అప్పుడు ఆ మేడం చెప్పినప్పుడు, నేను చిన్న బిడ్డగా ఉన్నప్పుడు మా నాన్న ఒక ఆవుని చంపినాడనమాట. అంటే ఒక రాగి మడి నాటుకున్నాడు. చాలా బీదరికము. రాగి కంకులు పండుకొచ్చిన సమయానికి, ఆ రాగి మడిలో ఆవు తిరుగుతా ఉందనమాట. తిరుగుతా ఉంటే అదిలిచ్చినాడంట. ఒక 5, 6 సార్లు గట్టిగా అదిలిస్తే, అది వినకుండా అట్లనే మేస్తా ఉన్నది. అందుకు ఒక రాయి తీసుకొని ఇసురుదాము అని చెప్పి ఇసిరే సమయానికి ఆవు ఇలా తల తిప్పి చూడడం తల తిప్పి చూస్తానే కరెక్ట్‌గా ఆ దెబ్బ ఇక్కడ ఆవుకు మొహం మీద పడింది. పడి అంబా అని అరిచి అక్కడే చనిపోయిందంట అది. చనిపోతానే దాన్ని కటిక వాళ్ళొచ్చి తీసుకొని అక్కడ కోసినారు. కోస్తే దాని కడుపులో ఒక పిల్ల ఉంది. అంటే ఈయన్నేంటి ఆవుని చంపినారు. అంటే చంపాలని చంపలేదు. కానీ అక్కడైతే చంపడం జరిగింది. చాలా మందికి ఏం తెలుస్తుంది అంటే, చంపినాడు అనేది మాత్రమే తెలుస్తుంది గదా! అలా ఎంతో మంది స్త్రీమూర్తులు, అరే! ఆవును చంపినాడంట, వానికి కాకపోయినా వాని పిల్లలకైనా ఆ ఉసురు తప్పదు అని ఎంతమంది తల్లిగారన్నారో తెలీదు గానీ, ఆ ఉసురు అనేది మాకు ఒక 7 సంవత్సరాలు ఏడిపిచ్చిందనమాట. ఆ! అప్పుడు నాకది గుర్తొచ్చింది. మా నాన్న ఆవును చంపినాడు గదా! మరి ఆ పాపం మాకు గూడా అంటుతుందేమో అని అనుకున్నాననమాట. అంతలోనే మేడం ఏం చెప్పింది అంటే, దీనికి ఒక పరిష్కారం ఏంటంటే, ఆత్మపరంగా బాగా క్షమాపణ కోరుకోవడం వల్ల, ఆ ఆత్మ క్షమించేస్తుంది అని చెప్పిందనమాట. ఆత్మపరంగా క్షమాపణ చెప్పుకోవడం అంటే ఏంటబ్బా అని అనుకున్నా. అంతలోనే మేడం చెప్తున్నారు. ఆత్మపరంగా క్షమాపణ చెప్పుకుంటే, ఎలా మనకి ఆత్మ క్షమించేస్తుంది అని చెప్పి ఒక డౌట్ ఉంటుంది కదా! అది ఎలాగంటే ఆహ్, మన మనసులో ఆ ఆత్మకి క్షమాపణ చెప్పుకోవాలి. అవతల ఆత్మకి అది అర్థమైతుందని చెప్పిందనమాట. ఎలా అర్థమైతుందబ్బా అని అనుకున్నప్పుడు మేడం ఇంకోటి చెప్పింది. ఆహ్, ఒక ఫోను ఇక్కడ ఈ ఊర్లో ఉంది. ఇంకో ఊర్లో ఉంటుంది. అంటే ఊర్లో ఉండొచ్చు, రాష్ట్రంలో ఉండొచ్చు, దేశంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఫోను చేస్తే మాత్రం రింగ్ అవుతుంది. మరి మధ్యలో ఆ ఫోన్‌కి, ఈ ఫోన్‌కి ఏమైనా కనెక్షన్ ఉందా అని చెప్పిందనమాట. అడిగింది. అడిగితే, "అహా! ఏమీ లేదు" అని చెప్పినారందరూ. చెప్తే, "లేదండి ఉంది. అణువణువున గాలి నిండి ఉంది. మరి కాబట్టి గాలికి ఉండడం వల్లనే ఇక్కడ ఫోన్ అక్కడ రింగ్ అవుతుంది. గాలి వల్లనే ఎన్నో పనులు జరుగుతాయి. అంటే ప్రతిదానికి గూడా గాలి చాలా అత్యవసరం అని చెప్పి చెప్పినారనమాట మేడం. అవును. అదే విధంగా మన మనసులో ఎప్పుడైతే అనుకుంటామో, ఆత్మపరంగా క్షమాపణ చెప్తామో, అప్పుడు ఈ ఆలోచన తరంగాలనేటివి గాలిలో ప్రయాణం చేస్తాయి. అను క్షమించేస్తుంది అని చెప్పినారనమాట. అట్లయితే నేనేం చెయ్యాలి? ఆవు ఆత్మకి బాగా క్షమాపణ చెప్పుకోవాలి అనిపిచ్చింది. సరే అని చెప్పేసి
బాగా క్షమాపణ చెప్పుకున్నా. అందులో ఈనండి ఆవు అంటే గర్భం దాల్చిన ఆవు అంటే చాలా ఇది ఉంటుంది గదా! అని చెప్పి, ఆత్మస్వరూప ప్లీజ్ నీ పాదాలకు నమస్కారం జేస్తున్నాను. నన్ను క్షమించు తల్లి అంటూ బాగా ఒక వారం రోజులు మననం చేసినట్టు చెప్పుకున్నాననమాట. నాకింక వేరే ఏ ఆలోచన రాలేదు. ఆవు ఎంత బాధపడి ఉంటుంది కదా! ఇది ఎంత పాపం కదా! అనేది మాత్రమే గుర్తుకొస్తుంది. అందుకే ప్రతిరోజు వారం రోజులు బాగా క్షమాపణ చెప్పుకున్నాననమాట. అలా ఒక వారం తర్వాత మళ్ళీ ఒక ఆవు నాకు కలలో కనిపించింది. తెల్లటి ఆవు దూడ. ఆ తెల్లటి ఆవు దూడ ఎలా వస్తుంది అంటే, నవ్వుతూ శాంతంగా వస్తా ఉందనమాట. ఆ ఆవు నడుస్తూ వస్తా ఉంటే, నాకు సువాసనలు ఒక వస్తున్నాయి. అబ్బా! ఎంత మంచి వాసనొస్తా ఉందబ్బా! అని చెప్పి ఆ వాసన పీలుస్తూ ఆవు వైపు ఇలా చూస్తే నవ్వుతూ వస్తాంది. ఎంత బాగుంది ఈ ఆవు అని చెప్పి ఇలా చూస్తున్నాను. అంతలోనే ఆ కల నాకు మెలుకువొచ్చేసింది. ఇది కల. ఓహో! కలలో ఆవు కనిపించిందంటే ఏమై ఉంటుంది? అంటే నేను ఆత్మపరంగా క్షమాపణ చెప్పుకోవడం వల్ల నిజంగా ఆత్మ క్షమించేసిందేమో. అందుకే ఈ తెల్లటి ఆవు దూడ ఈరోజు కనిపించిందని అనిపించిందనమాట నాకు. మరి ఇది నిజమని ఎలా నమ్మాలి అనుకున్నాను. కానీ అక్కడే ఒక ఆవు ప్రతిరోజు ఒక 6 సంవత్సరాల నుంచి మా ఊర్లో ప్రతి ఇంటికి వెళ్తుందంట. కానీ 6 సంవత్సరాలుగా మేము ఉన్నాం ఆ ఇంట్లో. ఒక్క రోజు గూడా మా ఇంటి ముందుకొచ్చింది నేను చూడలేదనమాట అసలు. కానీ ఎప్పుడైతే ఈ తెల్లటి ఆవు దూడ కనిపించిందో, మళ్ళా మరుసటి రోజే ఆ ఆవు సరాసర మా ఇంట్లోకొచ్చేసిందనమాట. వచ్చి ఆహ్, పంచతం అది గంజి పోసి, పేడేసి, కొంచెం పెట్టింది తినేసి వెళ్ళింది. నాకు చానా ఆనందం అనిపించింది. అన్నం పెట్టినాను, కొన్ని బియ్యం పెట్టినాననమాట. హ్మ్. ఓహ్! నిజంగా ఆవు నన్ను క్షమించేసిందనుకున్నాను. ఆ రోజు మా బంధువులు గూడా ఫోను చేసి చాలా హ్యాపీగా మాట్లాడిచ్చినారనమాట. అంటే నిజంగా కర్మదగ్ధం అయిపోయిందని నేను వాళ్ళందరూ మంచిగా ఆహ్వానిస్తూ ఇప్పుడు వాళ్ళు కూడా ధ్యానం చేస్తున్నారు. శాకాహారులుగా మారినారనమాట. నాకు చాలా ఆనందం అనిపించింది. తర్వాత ఏం జరిగింది అననంటే, నాకు కోవడానికి వచ్చేటివన్నమాట. ఎవరైనా చూస్తే ఈమెకి ఏదో బాగాలేదేమో లోపల అంటే గాలి చేష్ట, సోల్స్ ఏదన్నా ఉన్నాదేమో అందుకే ఈ విధంగా తీరుతా ఉంటుంది అని అనుకునేవాళ్ళనమాట. మా అమ్మ ఎన్నో చోట్లకి పిలుచుకొని పోయింది. అంటే అంత్రాలేయించింది, కడియాలేపిచ్చింది, దాట్లు తీపిచ్చింది, ఎంతోమంది వైద్యులతో చూపిచ్చింది. అయినా తగ్గలేదనమాట. ధ్యానం చేసిన ఒక 6 నెలల తర్వాత పౌర్ణమి రోజు ధ్యానం చేసి ఇంటికొచ్చినాము. ఇంటికొచ్చిన తర్వాత అంటే నేను ధ్యానానికి కూర్చున్నప్పుడు అంటే ఇంట్లోనే ఉన్నానన్నమాట. ఉండడం వల్ల నాకేమనిపిస్తుందంటే కాసేపైనా పడుకోవాలి, హాయిగా నిద్రపోవాలనిపిస్తుందనమాట. ఇంటికొచ్చిన తర్వాత నేను పాపకు చెప్పిన, "అమ్మా నన్ను ఎవరు లేపొద్దండి. నేను ధ్యానం చేసి కాసేపు పడుకుంటాను" అన్నా. అంటే సరేలే అనింది. పడుకున్నాననమాట. ధ్యానం చేసి అలా కళ్ళు మూసుకొని పడుకుంటే పడుకున్న తర్వాత నాకు కల వచ్చింది. కలలో పత్రిజీ సార్ కనిపిస్తున్నాడనమాట. నేను ఒక వీధికి వస్తున్నాను. వస్తా ఉంటే నా చేయి పట్టుకొని లాగి నా కడుపులోకి చేయి పెట్టి గట్టిగా తిప్పుతున్నాడనమాట. తిప్పుతా ఉంటే అలలా అమ్మా అని అరుస్తున్నా నేను. ఎంత అరిచినా గూడా సార్ వదలలేదు. అలా చేయి పెట్టేసి గట్టిగా తిప్పి లోపల నుంచి ఇలా తీసి అలా విసిరేసినాడు. విసిరేసి "ఇంక పోయింది పో" అన్నాడనమాట. "పోయింది పో" అంటే అన్నాడు. అంత లోపలే పాపొచ్చి "అమ్మ, అమ్మ లెయ్యి" అని చెప్పి లేపింది. లేపితే కళ్ళు తెరిచిన. కళ్ళు తెరిస్తే కల. సారు పోయిందన్నాడు. కలలో కనిపించినాడు గదా! ఏం పోయుంటుందబ్బా? ఏం పోయింది? అన్నట్లు నేను ఆలోచించాననమాట. అప్పుడు ఒక అక్కడికి పెళ్ళికి వచ్చినాడు. జ్ఞానేశ్వరి అక్క పొద్దున్నే ఫోను చేసింది. 8 గంటలకు అట్లా ఫోను చేసి, "ఉమా పత్రిజీ సారు ఆర్‌డిటి స్టేడియం దగ్గరకొస్తున్నారు. పెళ్లి జరుగుతా ఉందక్కడ. కాబట్టి మేము వెళ్తున్నాము. నువ్వు వచ్చేసేయి" అని చెప్పిందనమాట. సాయంత్రం 4 గంటలకు సారొస్తారు. నేనిప్పుడే వెళ్తున్నాము. మీరు వచ్చేసేయండి అనింది. కానీ నాకైతే ఆర్‌డిటి స్టేడియం ఎక్కడన్న విషయం గూడా తెలీదనమాట అప్పుడు. అంటే చాలా అస్సలు తెలిసేది గాదు నాకేమి. మా ఆయన విన్నాడనమాట అక్క చెప్పిండేది. ఆర్‌డిటి స్టేడియం అంట కదా! సారొస్తున్నారంట.
నన్ను పిలుచుకొని పోయి అక్కడ వదిలేస్తావా అంటే మా ఆయనకి పత్రిజీ సార్ అంటే అసలు నచ్చదనమాట. ఆయన మంచి ఇది తీసుకో, నాకు ఆయన అంటే అసలు నచ్చదు, నువ్వు నన్ను పిలవదు అనమాట. లేదులే ప్లీజ్ ఎట్లన్నా కానీ నన్ను పిలుచుకొని పో, నాకు తెలియదు, నాకు అని అంటే ఆటోకి పో అన్నాడు. లేదయ్యా నువ్వే రా అని అంటే వచ్చినాడు. ఏమన్నాడు అంటే గేట్ బయటే వదులుతా కానీ లోపలికి రాను అన్నాడు అనమాట. సరే అని చెప్పి అన్నమాట. అందరిని పిలుచుకొని వెళ్ళినాం అక్కడికి. వెళ్ళిన తర్వాత మా ఆయన గేటు బయట వదులుతానన్నాడు, లోపలికి తీసుకెళ్ళినాడు. అలా వెహికల్ నిలబెట్టినాడు, నేను కింద దిగినాను. దిగి ఇలా నిలబడి వెనక్కి చూస్తే పత్రిజీ సార్ ఉన్నాడు అనమాట కారులో. కారు కూడా అప్పుడే ఆగింది. అయితే ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కాలేదు. నమస్తే చెప్పాలా అని ఇలా అంటే షాక్ అయినట్టు చూస్తున్నాను అనమాట. కారులో నుంచి మాస్టర్స్ దిగి మేడం మన సార్ని పిలుచుకొని వెళ్దాం, మన వాళ్ళని పిలుచుకురాపోండి అని చెప్పినారు. అక్కడికి వెళ్ళి అక్క సార్ వచ్చినారు రండి అంటే అందరు వచ్చేసినారు. అందరం కలిసి సార్ని లోపలికి పిలిచిపోయినాం అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా చేరేసి కూర్చోపెట్టినారు. అప్పుడు ఒక మేడం వచ్చి సార్కి తన ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంది. అక్క ఏంది చెప్తుంది ఆ మేడము అంటే తనకి ఇట్లా ధ్యానం చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది, అది చెప్తా ఉంది అని చెప్పినాను. అంటే మా అనింది. ఈ రోజు నేను పడుకున్నప్పుడు ఇట్లా కల్లో సార్ కనిపించినారు, నేను అది చెప్తాను అన్న. సరే చెప్పు అనింది. సార్ని చూస్తే చాలా భయం అనిపిస్తుంది, వణుకొస్తా ఉందన్నమాట. సార్ దగ్గర భయం అనిపించింది. చెప్పినాను సార్, సార్ ఈ రోజు ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి అలా పడుకున్నాను. అప్పుడు మీరు కల్లో నాకు కనిపించి ఇలా ఒక వీధంట వస్తా ఉంటే నా చేయి పట్టి లాగి కడుపులోకి చేయి పెట్టి గట్టిగా తిప్పుతున్నారు. నేను ఎంత అరుస్తున్నా కూడా వదలలేదు. తర్వాత ఆ కడుపులో నుంచి ఏదో తీసి ఇలా పడేసి ఇంకెళ్ళిపోయింది అని అన్నా. అవునా, మరి అలాగైతే నాకు ₹1 ఇస్తావా, నేను కర్మని తీశానుగా అని అన్నాడు అనమాట. అంటే ₹1 నా దగ్గర ఉందేమో అని చూసుకుంటే లేదు, మా ఆయన అడిగితే మా ఆయన దగ్గర లేదు. అక్కడ చాలా మంది వచ్చినారు మాస్టర్స్. వాళ్ళందరినీ కూడా అడిగితే ఎవ్వరి దగ్గర కూడా రూపాయి లేదనమాట. మరి ఏం చేయాలి, మా ఆయన దగ్గర ₹2 బంధం అంటే ఇచ్చినాడు. ఇస్తే సరే ఈ ₹2 తీసుకోండి అంటే అమ్మమ్మ నేను అడిగింది ₹1 అని అన్నాడు అనమాట. అంటే మరి ఏం చేయాలబ్బా, నా దగ్గర ₹2 ఉంది, రూపాయి లేదే అని చెప్పి అటు ఇటు చూసి సార్ ఈ ₹2 రూపాయి అనుకొని తీసుకోండి సార్ అని అన్నా. అంటే సరే అలాగైతే ఇక్కడి అని చెప్పి ఇప్పించుకొని తన జేబులో పెట్టుకున్నాడు సార్. జేబులో పెట్టుకొని జేబులో నుంచి ఒక చాక్లెట్ తీసి ఇదిగో పట్టు, నువ్వు రూపాయి ఎక్కువ ఇచ్చావుగా, నా ప్రసాదం పట్టు అని ఇచ్చినాడు అనమాట. నాకు చాలా ఆనందం అనిపించింది. అబ్బా ఎంత బాగా అని చెప్పి. తర్వాత నేను ఏమనుకున్నానంటే తండ్రి మహానుభా నీ గురించి తప్పుగా అనుకుంటున్నాడు, 4 మాటలు నీ గురించి నువ్వన్నా చెప్పు, లేదా ఇంకొకరితోనైనా చెప్పించు తండ్రి అని చెప్పి సార్కి వెనకల వైపు నిలబడుకొని అనుకుంటున్నాను అనమాట నా మనసులో. అంతే, నేను అలా అనుకున్నాను. ఒక నిమిషమైనా కాలేదు. అప్పుడే వెంటనే మేము కూర్చున్న హాల్ వాకిలి దగ్గర బండ్లపల్లి పుల్లారెడ్డి సారు వస్తున్నాడనమాట. అలా కనిపించినాడు సార్కి, పత్రిజీ సార్కి. కనిపిస్తానే ఏంటయ్యా ఇలా రా నువ్వు అని గట్టిగా పిలిచినాడనమాట. పిలిస్తే ఆ సార్ వచ్చినారు. ఇలా ఎదురుగా ఒక చైర్ వేయించి కూర్చోపెట్టుకి ఏంటయ్యా విశేషాలు అని చెప్పి అడిగినాడనమాట. అడిగితే ఈ ధ్యానం యొక్క వింత విశేషము మహాభాగ్యము ఎంతని చెప్పుదునయ్యా, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి స్వామి ధ్యానం క్లాసులు అని చెప్పినాడు అనమాట. అంటే అవునా, ఇంతకు ముందు అని అన్నాడు అనమాట. పత్రిజీ సారు ఇంతకు ముందు ఎలా జరుగుతున్నాయని అడిగినాడు. ఇంతకు ముందు మీ గురువు మంచోడు కాదు, అంటే గురువు గారు మంచోడు కాదు కాబట్టి ధ్యానం చేసి అంతా చూపించారనమాట అని అడిగినాడు పత్రిజీ సారు. అడిగితే నేను ఒక వారం రోజులు చూసినాను, వీళ్ళకి ఎలా చెప్పాలబ్బా అని ఆలోచన చేసి నాకు ఒకటి గుర్తొచ్చింది, అది చెప్పినాను అని చెప్పినాడు. ఏం చెప్పినావయ్యా అంటే, ఒక భార్యాభర్త ఇద్దరు ధ్యానం చేస్తుంటారు. గురువు వాళ్ళిద్దరిని బిడ్డల వలె, అంటే గురువు ఒక తండ్రి లాగా ఆ భార్యాభర్తల పైన ఇలా భుజాల పైన చేతులు వేసుకున్నప్పుడు
ఆ భార్య పైన చేయేస్తే భర్తకే కదా బాధ కలగాల్సింది. భార్య పైన చేయేసినాడు, భర్తకు బాధ కలగనప్పుడు మనకెందుకు, చూసే మనకెందుకు అని చెప్పి ఆయన 2, 3 సార్లు చెప్పినాడంట. చెప్తే అప్పుడు అవును కదా! ఇది కరెక్టే గదా! మరి భార్య పైన చెయ్యేసినప్పుడు భర్తకే గదా బాధ కలగాల్సింది. మరి ఆ భర్తకే బాధ లేనప్పుడు మనకెందుకు? మనం తప్పుగా ఆలోచన చేస్తున్నాము అని చెప్పి, వాళ్ళు ఒక్కొక్కరు మళ్ళా యథావిధిగా రావడం జరిగింది. అందరూ వస్తున్నారిప్పుడు. అందరూ బాగా ధ్యానం చేస్తున్నారని చెప్పి సార్ చెప్పినారనమాట. అప్పుడు నాకు ఆనందం అనిపిచ్చింది. అంటే మనసులో అనుకుంటానే, ఈ మాటలు మా ఆయన వినాలనేనా ఈ మహానుభావుడు అడుగుతున్నాడు. నిజంగా సూపరబ్బా! అని చెప్పి లోపలే సంతోషపడుతున్నాననమాట. తర్వాత మా ఆయన్ని అందరూ పత్రిజీ సార్‌కి కాళ్ళొత్తుతన్నారు. నువ్వు అట్లా కాళ్ళొత్తు అని చెప్పి నేను అడుగుతూ సైగ చేస్తున్నాననమాట. వెళ్ళు అని చెప్పి. అంటే అహా! నేను వెళ్ళను అని ఉన్నాడనమాట. అట్లే నిలబడుకొనున్నాడు. విన్నాడు కానీ అలానే ఉన్నాడనమాట. లాస్ట్‌లో ఏం చేసినాడంటే ఆయన నన్ను వదిలి వెళ్తానన్నోడు అరగంట సేపు అక్కడే ఉన్నాడనమాట. లాస్ట్‌లో ఇంకా తనకేమనిపించిందో ఏమో పత్రి సార్ దగ్గర వెళ్లి ఇలా కూర్చొని అనే నేను తెల్ల ప్యాంటు నీట్‌గా ఉతికి ఇస్త్రీ చేయించుకొనొచ్చినానురా. పెళ్ళికొచ్చినా గౌరవంగా ఉండాలని. నువ్వు చూస్తే నా ప్యాంట్ అంతా నలిపి పారేస్తున్నావు. నీ ప్యాంట్ ఎప్పుడైనా నలిపినానేంరా నేను? అని అన్నాడనమాట. అంటే అప్పుడు సారు అంటే ఇండైరెక్ట్‌గా మా ఆయనకి చెప్తున్నాడనమాట. నా గురించి ఏం తెలుసని నువ్వంటున్నావు? నేనెప్పుడైనా నిన్నేమైనా అన్నానా? కానీ నా గురించి ఏమీ తెలియకుండానే నువ్వు నన్ను ఇలా అపార్థం చేసుకుంటున్నావు అన్నట్టు చెప్పినాడనమాట. నాకు చానా ఆనందం అనిపిచ్చింది. తండ్రి మహానుభావ నీకెన్ని వేల కృతజ్ఞతలు చెప్పాలబ్బా అని నేను చాలా సంతోషంగా ఆ రోజు ఇంటికి రావడం జరిగిందనమాట. నిజంగా ఆయనకి వేల వేల కృతజ్ఞతలు. తర్వాత మరి కడతాల్‌కి ఫస్ట్ టైమ్ నేనక్కడికి రావడం జరిగింది. అక్కడ అక్క ఏం చెప్తుంది అంటే, "ఉమా కడతాల్లో ధ్యాన మహాచక్రం జరుగుతుంది. అక్కడ చాలా బాగా అన్ని కార్యక్రమాలు జరుగుతా ఉంటాయి. బాగుంటుంది. వస్తావా నువ్వు?" అని అడిగింది. చూద్దాం అక్క అని చెప్పినాననమాట. అంటే మరి అక్కడ ఏం చెప్పిందంటే, పిప్పిల ప్రసాద్ సార్ గురించి అక్క చెప్పిందనమాట. ఆయన చక్కగా పాటలు పాడతాడు. సంగీత విద్వాంసుడు. సరస్వతి పుత్రుడు. నిజంగా ఆ పాటలు వింటూ ధ్యానం చేస్తా ఉంటే ఎంత బాగుంటుందో అని చెప్పిందనమాట. అట్లనే ఆ సార్ ఎక్స్‌పీరియన్స్ గూడా ఒకటి చెప్పింది. ఆ సార్ గురువుగారిని ఫస్ట్ ఇలా అనుకున్నారంట. మరి ఆయనకి ఒక ఇట్లా గురువుగారు కొట్టినారు. ఈయనేంటి గురువు అని చెప్పేసి అలా చూస్తూ ఉంటే లాస్ట్‌కైతే గురువంటే ఏంటో ఆయనకి అర్థమయ్యిందన్నట్టు కొంచెం టూకీగా చెప్పిందనమాట. నాకెందుకో తెలీదు గానీ, ఆయన సరస్వతి పుత్రుడు అని చెప్పింది. సంగీత విద్వాంసుడు, సరస్వతి పుత్రుడు అంటానే నాకు సరస్వతి దేవి అంటే చాలా ఇష్టమనమాట. సరస్వతి పుత్రుడు అంటేనే నాకు ఆ సార్ ఎవరో అది ఇప్పటికి 6 రోజులయిపోయింది గదా! అంటే వచ్చిండొచ్చు, లేక రావచ్చు అన్నట్టు చెప్పిందనమాట. చెప్తే నాకేమనిపించిందంటే చూడాలనిపిస్తుంది మనసులో. ఇంకా నెక్స్ట్ రోజే బయలుదేరినామనమాట. మా ఆయన్నడిగితే సరే వెళ్ళు అన్నాడు. ఇంకా బయలుదేరి వచ్చేసినాం కడతాల్‌కి. అక్కడికెళ్ళిన తర్వాత లగేజ్ అక్కడ పెట్టేసి సంగీత ధ్యానం జరుగుతా ఉంది. లాస్ట్ వెళ్ళినామనమాట. లాస్ట్‌లో వెళ్లి ఇలా కళ్ళు మూసుకొని కూర్చున్నాము. ఒక 5 నిమిషాల తర్వాత ఓకే చెప్పినారు. కళ్ళు తెరిచి చూస్తే పిప్పిల ప్రసాద్ సారు స్టేజ్ పైకెక్కి 'తల్లి గోదావరి సాగిపోతున్నదనే' పాట పాడుతున్నాడనమాట. అంటే స్టార్ట్ చేసినాడు. అప్పుడు మా సారు పాట మొదలు పెట్టగానే అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ గూడా గుంపులుగా చేతులు పట్టుకొని ఆడుతా ఉన్నారనమాట ఆనందంగా. నాకులా ఏంది ఇంత బాగా ఆడుతున్నారు. అసలు చిన్న, పెద్ద అనేది లేదు. ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కలుపుకొని చేతులు పట్టుకొని ఆడుతున్నారని చెప్పేసి అటు, ఇటు అంత లెక్క చూస్తున్నాననమాట. ఎటు చూసినా ఆనందంగా ఉన్నారు. నాకైతే అబ్బా! నిజంగా స్వర్గం అంటే ఇదేనేమో! నేను స్వర్గలోకానికొచ్చినాననిపిచ్చింది. అంటే ఎప్పుడు 4 గోడల మధ్య ఉండేదాన్ననమాట. వేల మంది జనాన్ని నేనెప్పుడు చూడలే. అక్కడికొచ్చేసరికి అంతమందిని చూస్తూ అంత ఆనందంగా ఆడుతున్నారు. ఆ మహానుభావుడు చక్కగా పాట పాడుతున్నాడు.
అరే ఎంత బాగుంది అని నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి అన్నమాట. ఉమ్, నిజంగా నేను అదృష్టవంతురాలని అనిపించింది. నా కన్నీళ్ళని గంతల చూసి అనుకుంటున్నా ఆనందంగా బాగా ఆడుతున్నాను, ఏడుస్తున్నానని అనుకుంటారని చెప్పి నా కళ్ళ నీళ్లు తుడుచుకొని ఇలా చూస్తా ఉన్నానన్నమాట. ఇంకా పాట అయిపోయింది. అక్కని అడిగిన, ఎవరక్క ఆయన ఎంత బాగా పాడినాడబ్బా, చాలా బాగుంది అంటే, ఈయనే పిప్పిల ప్రసాద్ అంటే అని చెప్పిందనమాట. అబ్బా ఆ సార్ నేను ఇప్పుడే చూసేసిన అని ఇంకా ఆనందం అనిపించింది అనమాట నాకు. తర్వాత పత్రిజీ సార్ వస్తారు, ఆ సార్‌తో షేక్ హ్యాండ్ తీసుకోవాలి అని చెప్పిందనమాట అక్క. కానీ నాకెందుకో తెలీదు గానీ, పత్రి సార్‌ని చూస్తానే ఈయన గురువులాగా లేడు. గడ్డం, గడ్డం ఉంది. ఒక కుంకుమ బొట్టు లేదు. ఇంత టవలేది లేదు. ఈయన గురువా అన్నట్టు నా లోపల అంటే ఎందుకో నచ్చలేదనిపించిందనమాట. అనుకున్నా మనసులో అలా. అనుకుని అక్కడగా ఉన్నప్పుడు గూడా అనుకుంటున్నా. ఆ సార్‌ని చూస్తున్నాను. సార్ అలా కూర్చొనున్నాడు. ఏంటి అసలు కుంకుమ బొట్టు లేదు, ఏమి లేదు. ఫస్ట్ టైమ్ అన్నమాట ఇంకా అప్పుడు గురువుని నేను చూస్తా ఉండేది. హ్మ్. ఏమీ లేదు. ఇలా ఉన్నావు అన్నట్టు అనుకుంటూ మనసులో ఇలా నిలబడుకొని చూస్తున్నా. చూస్తా ఉంటే పక్కన ఎవరో అలా ఎదురుగా నిలబడి చూస్తే సార్‌కి కోపం వస్తుంది, కొడతారు అన్నట్టు అన్నారన్నమాట. ఎందుకు కొడతారు? గురువుగారైతే కొడతారా? అసలు ఏం తప్పు చేసినారని కొడతావు? ఎందుకు కొడతావు? తప్పు లేకుండా ఎలా కొడతావు? అన్నట్లు నా మనసులో అనుకుంటూ సార్ వైపు అలా చూస్తాననమాట. చూస్తూ ఉంటే సార్ నా వైపు ఇలా చూస్తా ఉన్నాడు. అందరి వైపు అంటే ఇట్లా పక్కన ఇలా చూస్తూ నా వైపు గూడా చూస్తున్నాడు. అట్లా ఒక 5, 6 సార్లు అలా చూస్తున్నాడనమాట. చూసేదేదో సూటిగా చూడు. ఏంది అక్కడ ఇక్కడ చూస్తున్నావన్నట్టు, అంటే నాకు తెలీదు గురువుగారి గురించి. లోపల ఒక అహంకారంతో ఉన్నా నేను. అనుకుంటున్నాననమాట. అనుకుంటా అంటే అంతలోనే పత్రిజీ సారు అలా చూస్తూ ఉన్నాడు. ఇద్దరు దంపతులొచ్చినారు సార్ దగ్గరికి. వస్తానే సార్ కూర్చున్నవాడు లేసి ఆ సార్‌ని అంటే అలా హత్తుకున్నాడనమాట. హత్తుకున్నాడు. ఒక్క నిమిషం అలానే పట్టుకున్నాడు. ఇద్దరు అలా ఉండిపోయినారనమాట. ఆ సార్ కళ్ళలో నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆనందం ఎక్కువైపోయింది. ఆ మేడం గూడా కళ్ళ నిండా నీళ్ళు ఇలా తుడుచుకుంటా ఉందనమాట. మరి అంటే వాళ్ళకి నేనేమనుకున్నాను, ఏదో బాధ ఉందేమో అనుకున్నా. అది సారయితే అలా హత్తుకొని ఉంటే వాళ్ళు ఇద్దరు అలా ఉంటే నాకు నిజంగా అన్నమాట. ప్రేమగా ఒక తండ్రి కొడుకుని ఎలాగైతే హత్తుకుంటాడో, అలాగా హత్తుకొనున్నాడు. అంటే ఒక దేవాలయానికెళ్తే రూ. 10 ఎక్కువిస్తే ఆశీర్వదిస్తారు. లేకోకుంటే ఊరికే ఉంటారు. మరి కానీ ఈ మహానుభావుడు రంగు, రూపు ఏమీ చూడకుండా ఎంత బాగా హగ్ చేసుకున్నాడు అని నిజంగా గురువంటే నువ్వే తండ్రి అన్నంత లోపల నుంచి నాకు అనిపిచ్చిందనమాట. అంటే నేను అనుకున్నాను గదా! గురువంటే ఏంది నువ్విలా ఉన్నావు? గురువేనా అన్నట్టు నాకక్కడ ఆ మహానుభావుడు నిజ రూపంగా చూపిచ్చినాడనమాట. ప్రేమ తత్వాన్ని చూపిచ్చినాడు. అప్పుడు నాకు చాలా ఆనందం అనిపిచ్చింది. సార్‌తో షేక్ హ్యాండ్ తీసుకున్నాము. ఇంకలా వెళ్ళామనమాట. కానీ అక్కడ స్టార్టింగ్‌లోనే లగేజ్ తీసుకొనొచ్చేటప్పుడు కైలాసపురి అని బోర్డ్ చూసినాననమాట నేను. ఆ బోర్డ్ చూసినప్పుడు నాకేమనిపిచ్చింది అంటే, కైలాసపురి అంటే ఇక్కడ శివుడుండాలి గదా! మరి శివుడెక్కడ అని నా మనసులో క్వెషనొచ్చిందనమాట. వచ్చింది. కానీ శివుడి విగ్రహం పక్కనే ఉన్నది అప్పుడు 2013 సంవత్సరంలో. కానీ నేను చూడలేదనమాట. చూడకుండా ఇలా ముందుకు చూసిన, బోర్డ్ చూసిన అలా వెళ్ళాననమాట. ఆ క్వెషనొచ్చింది. మరుసటి రోజు ఏం జరిగిందంటే, నేను ముందు రోజే అక్కడ నాడీపతి వైద్యం గూడా చేయించుకున్నాననమాట. నాడీపతి వైద్యం అని ఒక ఫ్లెక్సీ ఏసినారు. నాడీపతి వైద్యం అక్కడికెళ్ళగానే నాకు వెంటనే టోకెన్ ఇచ్చినారు. లోపలికెళ్తానే ఫస్ట్ ఇంక ఒక్క నిమిషం గూడా లేట్ లేకోకుండా "వెళ్లి అక్కడ పడుకోమ్మా" అని చెప్పి నాకు సూదులు పెట్టినారనమాట. ఇక్కడ నరాలకి ఎక్కడైతే మనకి నరాలుంటాయో అక్కడల్లా నాకు సూదులు పెట్టినారు. సూదులు పెట్టి అలా పడుకోమన్నారు. ఒక 10 నిమిషాలయింది. తర్వాత వెంటనే కౌన్సెలింగ్ ఇచ్చే దగ్గరికి పంపించినారనమాట. "ఏంటి నీ బాధ ఏంటి? నిన్ను చూస్తుంటే, నీ కళ్ళని చూస్తుంటే నీకు నిద్ర చాలా తక్కువ అనిపిస్తుంది. అంటే నిద్ర కోసం వెయిట్ చేస్తున్నట్లున్నాయి నీ కళ్ళు. మరి ఏంటి నీ చిన్నప్పటి నేను చెప్పాను.
ఇప్పుడు ఇలా ఇక్కడికి వచ్చినాను అనేసి అంత చెప్పినప్పుడు ఆయన ఫస్ట్ నీకు ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉండడమే నీకు చాలా బాగుంటుంది. కాబట్టి నువ్వు ఎక్కువ సమయం నిద్రపో, అలాగే ధ్యానం చెయ్యి. నీ కళ్ళు చాలా వెయిట్ చేస్తున్నాయి నిద్ర కోసం అని చెప్పడం జరిగిందనమాట. ఇలా చేయడం వల్ల నువ్వు చాలా బాగుంటావు. అంటే నువ్వు ఇంకా జ్ఞానవంతంగా ఉంటావని చెప్పినారు. అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది నాకు తెలిసిందనమాట. అంటే అలా చెప్పడం కౌన్సిలింగ్ చేసినారు అని. సరే మరి అక్కడి నుంచి కాళ్ళ మంటలు విపరీతంగా ఉన్నాయన్నమాట నాకు. అసలు నాకు నిద్ర వచ్చేదే కాదు, మంటలతో అలవరిచ్చేదాన్ని అనమాట. అంత మంటలు ఉన్నాయి కదా, మరి ఇక్కడ ఆ కాళ్ళ మంటలు కూడా చూస్తారు కదా, అప్పటికైతే కొంచెం తగ్గినాయి. కానీ నాకు కాళ్ళ మంటలు అనేది నా లోపల ఉంది అనమాట. అక్కడికి వెళ్ళి చూపించుకుందామని చెప్పి వెళ్ళాను అనమాట. వెళ్ళి అక్కడ కూర్చుంటే ఒక ఆయన వచ్చి, ఒక 90 సంవత్సరాలు ఉంటాయి, ఆయన వచ్చి నా దగ్గర కూర్చొని ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అడిగినాడు అనమాట. నేను అనంతపురం నుంచి వచ్చినాను సార్, అనంతపురం పక్కన రాప్తాడు అని చెప్పిన. అంటే అవునా, నేను పుట్టపర్తి నుంచి వచ్చినాను అన్నాడు అనమాట. అవునా సార్ అని అన్నా. ఆ మరి ఎప్పుడు వచ్చినావు నువ్వు అన్నాడు. ఈ రోజే వచ్చినాను సార్ అని అన్నా. అవునా, ఏం బాలేదు నీకు అన్నాడు అనమాట. నాకు ఇలా వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ప్లస్ అరికాలు మంటలు, నాకు ఎప్పుడు చూసినా బాధలు ఎక్కువ, ఏడుస్తూ ఉండేదాన్ని అని చెప్పి కొన్ని విషయాలు చెప్పినాను అనమాట. లేదు నువ్వు నిజంగా గ్రేట్ తెలుసా అని అన్నాడు. ఏం సార్ అని అంటే, చూడు నా టోకెన్ చీటీ చూడు, నువ్వు ఈ రోజు వచ్చి 3 రకాల వైద్యానికి, ఇప్పుడు 3వ రకం వైద్యానికి సిద్ధంగా ఉన్నావు. ప్లస్ ఈ రోజు వరకు నేను చూపించుకోలేకపోతున్నాను అన్నాడు అనమాట. నువ్వు చూడు ఈ రోజే వచ్చి 3 రకాల వైద్యం చేయించుకుంటున్నావు అంటే ఎంత గ్రేట్ తెలుసా, నువ్వు నిజంగా చాలా గ్రేట్ అమ్మా అని చెప్పి చెప్పినాడు అనమాట. నాకు ఆనందం అనిపించింది. సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళాను. వెళ్ళి ఆ కాళ్ళ మంటలకి అక్కడ ఆ ఒక గిన్నెలో నీళ్లు పోసి కాళ్ళు ఇలా పెట్టుకొని ఏదో మిషన్ వేసినారనమాట. అలా వైద్యం చేయించుకొని వచ్చేసిన. వచ్చిన తర్వాత అక్కలకు చెప్పిన, అక్క నేను అక్కడికి వెళ్ళింటి ఇలా చేయించుకున్నాను, ఇద్దరు సూదులు కూడా ఇచ్చినారు, నా దగ్గరే పెట్టుకోమన్నారు, మళ్ళీ నెక్స్ట్ రమ్మన్నారు అని చెప్పినాను అనమాట. అది ముందు రోజు జరిగింది. సరే ఎక్కడ ఉమా, మేము కూడా వెళ్తాము అని చెప్పినారనమాట. సరే లేక పొద్దున్నే వెళ్ళండి అని చెప్పి పొద్దున్నే లేచి పిల్లలందరికీ స్నానం చేపిచ్చేసి నేను స్నానం చేసి బొట్టు పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట. పిల్లల్ని రెడీ చేసుకొని ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పి అక్కలతో పాటు వెళ్తున్నప్పుడు అక్క చెప్పింది, ఉమా నువ్వు బొట్టు పెట్టుకోలేదు అని చెప్పి. చెప్తే అవునా అక్క, సరే పెట్టుకొచ్చుకుంటా లేక టిఫిన్ చేసిన తర్వాత నేను వెళ్తాను, మీరు ఇక్కడ వెళ్ళండి అని చెప్పినాను, నాడీపతి వైద్యం దగ్గరికి వెళ్ళండి అని. సరే అనింది. బొట్టు పెట్టుకోకుండా ఎవరైనా ఉంటే బొట్టు పెట్టుకోండి అని ఖచ్చితంగా చెప్తానన్నమాట. నేను మర్చిపోయినారేమో పెట్టుకోండి అని చెప్పి. ఎందుకో నాకు అలా చెప్పడం అంటే చాలా ఇష్టం. ఆ రోజు నేను బొట్టు పెట్టుకోవడం మర్చిపోయాను. సరేలే అని చెప్పేసి టిఫిన్ చేసిన తర్వాత బొట్టు పెట్టుకుందామని చెప్పి లగేజ్ దగ్గరికి వెళ్తున్నానన్నమాట. వెళ్తా అంటే ఆ భోజనశాల దగ్గర నుంచి లగేజీ ఉండే దగ్గరికి వెళ్తున్నా. సగం దారిలోకి వెళ్ళిన తర్వాత నా ఇన్నర్ నుంచి మెసేజ్ వస్తుందన్నమాట. నువ్వు అక్కడ వెళ్ళొద్దు, బొట్టు పెట్టుకోవడానికి వెళ్ళొద్దు, ఎనికి పో అని చెప్తానన్నమాట. అంటే నాకు కొత్తగానే అయినా కూడా నా మనసులో అనిపించేది నేను చేసేదాన్ని అనమాట. ఆ అప్పుడు సరే వెళ్ళొద్దు అంటే నాకు బొట్టు ఎలా వస్తుంది, బొట్టు పెట్టుకొని వెళ్తానన్నాను కదా అని చెప్పేసి మళ్ళీ ఎనికి అడుగేసినాను. నీకే చెప్పేది వెళ్ళొద్దు అంటుంది అనమాట. మరి వెళ్ళకపోతే ఎలా, నా మనసుకు అలా అనిపిస్తా ఉందిలే అని చెప్పి వెళ్తా ఉంటే నీకే చెప్పేది అన్నట్టు గట్టిగా కసురుకున్నట్టు అనిపించింది. సరే వద్దులే అని చెప్పేసి ఇంకా ఎనికి వస్తున్నాను అనమాట. నాడిపతి వైద్యం దగ్గరికి వెళ్దామని చెప్పేసి వస్తా ఉంటే అక్కడ ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ దగ్గర కూర్చొని చాలా మంది ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళలో ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరు మేడం వాళ్ళు కూర్చొని మిరపకాయ బజ్జీలు తింటున్నారనమాట. వాళ్ళు దూరంగా ఉన్నారు, కనిపిస్తున్నారు. వాళ్ళని అడుగు అని చెప్తుంది అనమాట. వాళ్ళని అడగాలనా, వాళ్ళు ఎవరు అసలు, నేను ఎలా అడగాలి, సరే తినే వాళ్ళని నేను ఎట్లా అడగాలబ్బా అక్కడికి పోయి అని చెప్పి, సరే అడగమంటుంది కదా అడుగుదామని చెప్పేసి అక్కడికి వెళ్ళి, మేడం, వాళ్ళ వయసు ఎంత ఉంటుందంటే 60 సంవత్సరాలు ఒకరికి, 55 సంవత్సరాలు ఒకరికి ఉంటాయన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మేడం మీ దగ్గర ఏమైనా కుంకుమ ఏమైనా ఉందా అని అడిగినాను అనమాట. అంటే కుంకుమ అండి ఉంది, ఇదిగో ఇస్తానుండు అని చెప్పి ఇలా తిత్తులు వచ్చి పెట్టి చూసిందనమాట.
చూసి, "అయ్యో! లేవండి. మా లగేజీ దగ్గరున్నాయి. అక్కడికొస్తే ఇస్తాను" అనిందనమాట. అంటే నా లగేజీలో గూడా ఉన్నాయి. కానీ ఎందుకో మిమ్మల్ని అడగాలనిపిచ్చొచ్చి అడుగులు వెనక్కి వెళ్ళాననమాట. ఏ మేడం అమ్మ రా అని చెప్పి పిలిచింది. పిలిస్తే దగ్గరికి పోయినా. నా దగ్గర శివుని కుంకుమ తీసుకొచ్చి పెట్టుకున్నానమ్మా స్వయంగా తయారు చేసిందేది. 11 రోజులయ్యింది. నేను ఈ కుంకాన్ని పెట్టుకోకుండా మర్చిపోయినాను. నా దగ్గర ఉంది అనే సంగతే మర్చిపోయినాను. నిజంగా నాకు గుర్తు చేయడానికే వచ్చినట్లున్నావు నువ్వు. ఆ శివుడే నిన్ను పంపించినట్లున్నాడు అనిందనమాట. అంటే, సరేలే అని పట్టు పట్టమ్మా పెట్టుకో అనింది. పెట్టు తల్లి నువ్వే అనన్నాననమాట. అప్పుడు ఆ కుంకుమ తీసుకొని ఇలా పెట్టేటప్పుడు ఏమన్నారంటే మేడం, "అమ్మ నేను నీకు పెట్టలేదు. సాక్షాత్తు ఆ శివ పరమాత్మకే పెడుతున్నాను తల్లి" అనిందనమాట. అప్పుడు నాకు అప్పుడు ఓహో! నాలో శివుడున్నాడు. అంటే నాలోనే కాదు ప్రతి ప్రాణిలో గూడా శివుడున్నాడనే సత్యాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాననమాట అప్పుడు. నాకింకా ఆనందం అనిపిచ్చింది. అబ్బా! నిజంగా ఎంత గ్రేటు అని చెప్పి ఆనందంగా ఉన్నాననమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేసినాము. కడతాల నుంచి. వచ్చిన తర్వాత నేను చాలా మందికి అంటే అక్కడికెళ్ళినప్పుడు జీవుల గురించి అంటే జంతువుల గురించి చెప్పినారనమాట. పాపము అంటే వాటిని చంపి మనం తినగూడదు. దేహమే దేవాలయం అని చెప్తున్నారు గదా! మరి మన దేహంలో ఒక ఆత్మ ఉండగా, ఆ దేహంలోకి మన కడుపు ఏమన్నా శ్మశానమా? ఆ మాంసాహారాన్ని వేయగూడదు అని చెప్పేసి అక్కడ వివరంగా చెప్పినారనమాట. నాకక్కడ పరిచయమైన వాళ్ళు. చెప్తే ఎంత పాపం చేస్తుండ్రు. అందరూ ఎంత విలవిలలాడతాయి అనేది అర్థమయ్యిండ్లేదనమాట. మాంసం తినకోకుండా మాత్రమే ఉన్నా. తినకూడదన్నారు, తినకూడదు అన్నట్లు ఉన్నానంతే. అప్పుడు చెప్పినప్పుడు వివరంగా నాకర్థమైంది. నేను చాలా మందికి చెప్పేదాన్ననమాట. నాకు ఏం చెప్పేదాన్నంటే, ఒక మనిషి చనిపోయినప్పుడు అంటే ఉదాహరణకి నేనే చనిపోతాననుకో, నా దేహాన్ని తీసుకెళ్ళి ఆ గుంత తీసి పూడ్చిపెడతారు. మరి అలాంటప్పుడు ఒక మేకను కోసినప్పుడు గూడా దాంట్లో నుంచి ఆత్మ తినేది అలా తినగూడదు. మన లోపల ఆత్మ ఉంటుంది. ఆత్మ ఎలా ఉండగలుగుతుంది ప్రశాంతంగా? ఈ దేహంలోకి అలా ఏయగూడదు గదా! అని నేను చెప్పేదాన్ననమాట. అంటే ప్రతి ఒక్కరికి అలా చెప్పేదాన్ని. పోబోయే ఇంగా మాంసం తినకపోతే ఏమైపోతామో ఏం లేదని వాళ్ళు కొంతమంది అనేవాళ్ళనమాట. సరే ఏమన్నా అనుకునిలే అని నేనైతే మాత్రం ధ్యానం చేయాలి. ప్లస్ ఇట్లా శాకాహారులుగా మారాలి అని ఇష్టంగా చెప్పేదాన్ననమాట. ఆ! నేను ఇంటికి ధ్యానం గురించి "అక్క ధ్యానం చేసుకోండి చాలా బాగుంటుందని" నేనే వెళ్లి చెప్పేదాన్ని. "ఏమి పాపకేమో తిక్కబట్టినట్లుంది. ఇంటింటి దగ్గరికి పోయి ఇలా చెప్తాంది" అని అందరూ కొంతమంది అనుకుని నగేవాళ్ళు. కొంతమందయితే "అబ్బా! ఎంత బా చెప్తాంది అసలు. ఈ పాప ఇంత చిన్న వయసుకి ఇంత బా చెప్తాంది" అన్నట్టు కొంతమంది పెద్దవాళ్ళు నా గురించి మాట్లాడుకునేవాళ్ళంట. వాళ్ళు పిలిచి అడిగినారనమాట. "అమ్మయ్య! నువ్వు నిజంగా ధ్యానం చేస్తున్నావంటే ఆశ్చర్యం అనిపిస్తాంది. ధ్యానం చేస్తూ నువ్వు మంచి మాటలు చెప్తున్నావు తల్లి. నిన్ను చూడాలనిపిస్తాంది మాకు. ఈరోజు ఎట్లా కనిపించినావని" ఒక్కొక్కరు చెప్పేవాళ్ళు. నాకింకా ఆనందం అనిపిచ్చేది. అంటే ఇది చానా మంచి పనే గదా! అని చెప్పి చెప్తా అంటే, మా ఆయన ఏం చేసేవాడంటే, "నువ్వు ఇలానే చెప్పుకుంటా పోతాండు ఇండ్ల వరకి. నీకు ఎంత చెప్పినా గూడా అర్థం కాలేదు. మన ఇంట్లో ఎవరు అట్లా బయటికి పోయి చెప్పరు. నువ్వు చూసి ఇండ్ల వరకి పోతున్నావని" ఇంట్లోకి రానికోకుండా గడి పెట్టుకొని పనుకుండేవాడనమాట. బయటే కూర్చునేదాన్ని. నేను తలుపు తడితే గేర్లో అందరూ చూస్తారు. బయట పనులు పోయిన దగ్గర నన్ను అనుకుంటారు. వద్దులే ఎందుకు అని చెప్పి సైలెంట్‌గా కూర్చునేదాన్ని. అర్ధరేత్రికొచ్చి వాకిలి తీసి "ఇంక రా! ఈ భలే పోయినావు గాని నువ్వు. చెప్తే ఇననే ఇనవని" చెప్పి మళ్ళా లోపలికి పిలిచేవాడనమాట. అట్లా అంత పిచ్చిగా నేను చెప్పేదాన్ని అందరికి. ధ్యానం చేయండి, చేయండి అని. పనికి పోయిన దగ్గర గూడా ఒక నిమిషం నాకు టైం దొరికితే చాలు శ్వాసను గమనిస్తూ ఉండేదాన్ననమాట. ఎవ్వరితో మాట్లాడేదాన్ని గాదు. అంటే మాట్లాడతా. ధ్యానం గురించి మాత్రమే మాట్లాడేదాన్ననమాట.
అలా అంత ఇష్టంతో చేస్తున్నాను. తర్వాత ఒకసారి బెంగుళూరుకి వెళ్దామని చెప్పేసి జ్ఞానేశ్వరి అక్క అడిగింది. బెంగుళూరుకి వెళ్దామా ఉమా, బాగుంటుంది అక్కడ కూడాను అనింది. సరే అక్క వెళ్దాము అని చెప్పి ఆ రోజు గార్ల దిన్న రామాంజనేయులు సార్ వాళ్ళ వెహికల్ లారీలు పిలిచిపోయినారనమాట. పిలిచకపోతే అక్కడికి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత ఏమనిపించిందంటే అందరు వెళ్ళి రెడీ అయిపోతున్నారనమాట. అంటే స్నానం చేసి రెడీగా ఉందాము, పత్రిజీ సార్ వస్తారు, షేక్ హ్యాండ్ తీసుకోవాలి అని చెప్పి. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా పించాంబర్ చూస్తే వెంటనే ధ్యానం చేయాలనిపించింది. సరే పైకి వెళ్ళిపోయినా, పిల్లల ముగ్గురిని నేను అక్కోళ్ళ దగ్గర వదిలేసినాను, వెళ్ళిపోయినాను అనమాట. పోయి పైన కూర్చొని ఇలా కళ్ళు మూసుకొని కూర్చున్నా, డీప్లోకి వెళ్ళిపోయినా. నాకు అక్కడ ఒక కళ లాగా వచ్చిందనమాట. వచ్చి ఏం ఏం చే ఆ చెట్లు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇవి చెట్లు కదా అని చెప్పి బాగా చూస్తున్నాను అనమాట. ఆ చూస్తా ఉంటే సూర్యుడు కనిపిస్తున్నాడు మళ్ళా. సూర్యుడు కనిపిస్తే సూర్యుడా అని చెప్పి అడిగినాను అనమాట. అవును అని చెప్తున్నారు పక్కన, ఎవరో తెలియదు, వాళ్ళ వాయిస్ ఒక్కటి వినిపిస్తుంది అనమాట. అవును అంటే సూర్యుని నుంచి సూర్యకిరణం భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వస్తే ఏంటిది సూర్యకిరణమా అని అడిగిన. అవును అన్నారు. అంటే ఆ కిరణం నుంచి పొగమంచులాగా లేస్తా ఉందన్నమాట. ఏంటి అంత పొగమంచులాగా లేస్తా ఉంది అని అంటే, అలాగే చూడు అని చెప్తున్నారనమాట. చూస్తా ఉన్నాను. అట్లే చూస్తా ఉంటే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని పత్రిజీ సార్ నిలబడినాడు అనమాట ఆ పొగమంచులో. అబ్బా ఎవరు ఇక్కడ, పత్రిజీనా అని అడిగిన. అంటే అవును అన్నారు. మరి అంటే సూర్యకిరణం నుంచి వచ్చినాడా అని అన్నా. అవును అన్నారు. అంటే సూర్యపుత్రుడా అని అన్నా. అవును అన్నారు. మరి నిజంగా సూర్యపుత్రుడైతే నేను 3 కోరికలు అడుగుతా, అవి తీరితేనా నువ్వు నిజంగా సూర్యపుత్రుడని నేను నమ్ముతాను అన్నా. ఏంటో అడుగు అన్నారు. అంటే నేనేం అడిగినానంటే అక్కడ ఎరుక లేకుండా ఉన్నాను కదా, నా ఆరోగ్యం బాగుండాలి అంటే పత్రిజీ సారు నాకు అక్కడ ఎక్కిళ్ళు బాగా వచ్చేటివి అని చెప్పినా కదా మేడం. ఎక్కిళ్ళు తేపులు విపరీతంగా వచ్చేటివి. ఆ తేపులు ఎక్కిళ్ళు ఆ రోజుతోనే వెళ్ళిపోయినాయి అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2013 నుంచి అన్నమాట. తర్వాత అక్కడ నేను అడుగుతున్నానన్నమాట, ధ్యానంలో అడుగుతున్నా. నా ఆరోగ్యం బాగుండాలి, ప్లస్ మా ఆయన ధ్యానంలోకి అంటే మారాలి. మా ఆయన నన్ను ఎక్కడ ధ్యానం గురించి చెప్పకూడదు అంటున్నాడు కదా, కాబట్టి మా ఆయనలో మార్పు రావాలి. ప్లస్ నాకు ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ ఆర్థిక సమస్య ఇక్కడ పసుపు ఊడ్చాలి అని చెప్పి లేపినారనమాట నన్ను. లేపేస్తే నేను కళ్ళు తెరిచి చూస్తే ఏంటి కలనా అని చెప్పి సరేలే అని చెప్పేసి కిందికి వెళ్ళాను అనమాట. కిందికి వెళితే ఎక్కడ పోయింది భూమా ఇంతవరకు అంటే, అక్క పైన కూర్చొని ధ్యానం చేస్తా అంటే అని చెప్పిన. సరే గాని పత్రిజీ సార్ వస్తారు, తొందరగా స్నానం చేసి రాపో, షేక్ హ్యాండ్ తీసుకుందామా అని చెప్పింది. నేను వెళ్ళేటప్పుడు స్నానానికి వెళ్ళేటప్పుడు నాకేమనిపించిందంటే, నేను అక్కడ స్నానానికి వెళ్ళినప్పుడు ఇక్కడ పత్రి సార్ వస్తే వీళ్ళు షేక్ హ్యాండ్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా నేను నేను స్నానం చేసి ఇక్కడికి రాకూడదు అనుకున్నాను నా మనసులో. అలా అనుకోకూడదని నాకు తెలియదు అనమాట. నేను అనుకున్నాను, వెళ్ళినాను, స్నానం చేసి రెడీ అయి వచ్చినాను. వస్తూనే సారు అక్కడ నాకు ఎదురు వస్తున్నాడు అనమాట. కనిపించినారు. ఎంత బాగా వస్తున్నాడు తండ్రి అన్నమాట. సార్ వచ్చినారు. అలా రూమ్ లోకి వెళ్ళి ఆ ఒక 5 నిమిషాలు ఉండి వచ్చినాడు బయటికి. బయటకు వచ్చి అందరికి ఇలా షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు అనమాట. అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు మౌనంగా ఇచ్చినాడు. నేను సార్ని గమనిస్తూ ఉన్నానన్నమాట. నా దగ్గరకు వచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఓకే అన్నమాట. ఓకే అని తర్వాత చెల్లిపోయినాడు. వెళ్ళిపోతే నేను అక్కతో అడుగుతున్నా, అక్క పత్రిజీ సారు మీ అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు మౌనంగా ఇచ్చినాడు, మరి నాకు ఓకే అన్నాడు అక్క అనన్నా. ఎందుకని వింటాడు ఓకే అని అని అడిగినాను అనమాట. ఏమో ఉమా నాకు తెలీదు, నాకెలా తెలుస్తుంది ఎందుకన్నాడును అని చెప్తా ఉంది. నేను ఇంకా అడుగుతా ఉన్నాను. అంతలోపలే సరాసరా వెళ్ళిపోతున్నారనమాట సారు. కొంచెం దూరం వెళ్ళినారు. వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసినాడు అనమాట మా వైపు.
పిలిచి "ఏమయ్యా?" పరిగెత్తుకుంటూ పోయినాను సార్ దగ్గరికి. పోతానే అక్కడ అక్కకి షేక్ హ్యాండ్ ఇచ్చినాడు. షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ తర్వాత నాకు ఇచ్చేటప్పుడు ఓకే అని చెప్పి మళ్ళీ వెళ్తున్నాడు అనమాట. అప్పుడు నాకు ఏమనిపించింది, అక్క ఇప్పుడు కూడా ఓకే చెప్తున్నాడు చూడక్క సారు అని అన్నా. అన్నప్పుడు గుర్తొచ్చింది నాకు. ఓహో! పైన అడిగిండే వాటికి కింద ఓకే చెప్తున్నాడా? సరే ఇవి జరుగుతాయో లేదో చూడాలి అనుకున్నాననమాట. ఆ 3 జరిగినాయి మేడం. ఎలా జరిగినాయంటే, అంటే మా ఆయన నేను ధ్యానం గురించి చెప్తేనే నచ్చదు అనేవాడు ఇంటి పైన పిరమిడ్ కట్టించినారనమాట ధ్యాన కేంద్రం. తర్వాత నాకు ఆరోగ్యం బాగుండాలి అని కోరుకున్నాను కదా! దానికోసం ఆర్థిక సమస్యలు తీరాలి అని గూడా అనుకున్నా. మరి అవి ఎలా తీరినాయంటే అక్కడి నుంచి వచ్చిన వారం రోజులకి అక్కడే ఇంకా ఒకటి ఏం జరిగింది అంటే ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనమాట. ఏమి అంటే ఆహ్, టిఫిన్ చేసే ముందు అక్కడికెళ్ళి ధ్యానానికి కూర్చున్నామనమాట. కూర్చున్నప్పుడు ఒక సారొచ్చి హిందీలో స్పీచ్ ఇస్తున్నాడు. హిందీ నాకు రాదు. అక్కోళ్ళు ఏం చేస్తున్నారంటే, హిందీలో చెప్తున్నారు గదా! ఇప్పుడు మనం వెళ్లి టిఫిన్ చేసొద్దాం రా అని పిలిచినారనమాట నన్ను. పిలిస్తే నాకెందుకో వినాలనిపిస్తా ఉంది. అర్థం కాదు గానీ వినాలనిపిస్తా ఉంది. అక్క మీరు వెళ్ళండి నేనొస్తాలే అని చెప్పిన. సరే అనేసి వెళ్ళినారు వాళ్ళు. నేనిలా కూర్చున్నాను. వింటా ఉన్నాననమాట. అక్కడ ఆయన ఏం చెప్పినాడు అంటే, హిందీలో ఒక జోక్ చెప్పినాడు ఏదో. చెప్పినప్పుడు అందరూ నవ్వినారు. నవ్వితే నాకర్థం కాలే. అర్థం కాక నేను అలా ఊరికే చూస్తా ఉన్నాననమాట. అప్పుడు పత్రిజీ సార్ నా వైపు చూసినాడు. చూస్తా అంటే నాకు సేమ్ అనిపిచ్చింది. అంటే సేమ్ అయింది. అందరూ నవ్వుతున్నారు. వాళ్ళకర్థమై నాకర్థం కాక కదా! నేను ఊరికే ఇట్లే చూస్తున్నా. ఇప్పుడే సార్ నా వైపు చూసినాడే అని చెప్పి ఇలా తల దించుకున్నాననమాట. అప్పుడు ఏం జరిగిందో నాకు తెలీదు గానీ పత్రిజీ సార్ నా వైపు చూసినప్పుడు నాకు హిందీ రాదనేది సార్‌కి అర్థమయ్యుంటుందనుకున్నాను. అక్కడి నుంచి వచ్చిన వారం రోజులకి నాకు హిందీ సీఆర్‌పీగా నువ్వు ఇలా వెళ్తే నీకు డబ్బులు ఎక్కువగా వస్తాయి. అక్కడే ఉండి మనము డ్వాక్రా సంఘాలకి అంటే అక్కడ వాళ్ళకి సంఘాలు ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి అన్న విషయం తెలీదు. ఆ సంఘాల గురించి వాళ్ళకి మోటివేషన్ చేయాలి. దీనికోసం నువ్వు వెళ్ళు ట్రైనింగ్ తీసుకో అని చెప్పి చెప్పినారనమాట. నా ఫ్రెండ్ ఒకరు చంద్రలేఖ అనుంది. ఆమె చెప్పింది. నేను ధ్యానం పరిచయం చేసిన తనకి ఫస్టు. అందుకు "నువ్వు ధ్యానం నేర్పించినావు. ధ్యానం చేసిన తర్వాత నాకు ఈ జార్ఖండ్‌కెళ్ళి అంటే హిందీ సీఆర్‌పీగా వెళ్ళే అవకాశం వచ్చింది. నేను ట్రైనింగ్ తీసుకొని నేను హిందీ సీఆర్‌పీగా పని చేస్తున్నాను. నీకు గూడా సమస్యలున్నాయి కాబట్టి నువ్వు గూడా ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలా" అని చెప్పి చెప్పిందనమాట. సరే అని నేను అక్కడికెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం అయింది. అక్కడికి అక్కడ కూడా అన్నమాట. కొంతమందికి చెప్పి ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి పొద్దున్నే స్నానాలయిపోతానే ఒక గంట సమయం ఉంటుందనమాట. క్లాస్ స్టార్ట్ అయ్యేసరికి. ఆ గంట సమయంలో ధ్యానానికి అందరిని రండి మీరు కూర్చోండి, ధ్యానం చేయండి బాగుంటుంది శ్వాసను గమనిస్తే అని చెప్పి చేయించేవాళ్ళము. అలా అక్కడ నేను ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జార్ఖండ్‌కెళ్ళడం జరిగింది. జార్ఖండ్‌లో చాలా మా చెప్పేదాన్ననమాట. అంటే నాకు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మాత్రమే హిందీ. తర్వాత ఇంకా మిగతాది రాదనమాట. సబ్జెక్ట్‌కి సంబంధించి మాత్రమే నేర్పించినారు. అవి మాత్రమే వస్తది. ఆ వచ్చి రాని హిందీతో నేను చెప్పేదాన్ననమాట హిందీలో వాళ్ళకి. ఇంకో విషయం ఏమంటే అక్కడ ఒక మిరాకిల్ ఏం జరిగింది అంటే, అక్కడికెళ్ళే ముందు హిందీలో 4 లైన్‌లు ఎవరైనా రాసిస్తే నేనక్కడ వాళ్ళకి వెళ్లి చెప్పొచ్చు అని అనుకున్నాననమాట. తెలుగులో మాత్రమే వస్తది గదా! నేను హిందీలో ధ్యానం గురించి చెప్పలేను. ఎలాగబ్బా అని అనుకుంటే అక్కడ ఒక మేడం ధ్యానం చేస్తున్న మేడం పరిచయమైంది. పరిచయమైతే, "మేడం మీరు ఒక 4 లైన్‌లు నాకు పేపర్‌లో అలా రాసిస్తారా?" అని అడిగిన. అంటే "రాసిస్తాలే" అని చెప్పినాది. కానీ ఆ మేడం ఎందుకో తెలీదు గానీ, ఇంక వారం రోజులకి నేను జార్ఖండ్‌కెళ్తాను. ఆ సమయంలో ఆ మేడంని వెళ్లి అడిగితే, "అహా! లేదు నాకు మాట్లాడడానికి మాత్రమే వస్తుంది. రాసివ్వడానికి రాదు. సారీ అండి" అని చెప్పిందనమాట. నాకు బాధగా అనిపిచ్చింది. ఇన్నాళ్ళు నేను రాసిస్తానని చెప్పింది. కానీ ఇప్పుడు చూస్తే ఎందుకిలా చెప్తుంది అని చెప్పేసి, సరేలే అని అలా బాధపడుతూ వెళ్లి ఒక చెట్టు కింద కూర్చొని బుక్ చదువుకుంటా కూర్చున్నాననమాట. అక్కడ రోజా అని ఒక మేడం పీఆర్‌పీగా పనిచేస్తారంట. ఆ మేడం రాజస్థాన్‌లో పనిచేసేది. ధ్యానం బాగా చేస్తారు. శాకాహార ర్యాలీలు గూడా చేయిస్తారంట ఆ మేడము. ఆ మేడంకి దూరం నుంచి నన్ను చూసింది చెట్టు కింద నేను చదువుకుంటా కూర్చొనుంటే, ధ్యానం చేస్తున్నట్లు కనిపించినానంట.
ఎవరబ్బా అక్కడ ఎవరో ధ్యానం చేస్తున్నారు, వెళ్ళి అడుగుదాముండు, పరిచయం చేసుకుందాము అని చెప్పి ఆ మేడం నా దగ్గరకు వచ్చింది. వచ్చి నా పక్కన కూర్చుంది. నేను బుక్ చదువుతున్నా. ఏంటి మేడం ఈమె ఇంతవరకు నాకు ధ్యానం చేస్తున్నట్లు కనిపించింది. దగ్గరకొస్తే బుక్ ముందర పెట్టుకొని కూర్చొనింది అని నా దగ్గరకొచ్చి ఏమీ మాట్లాడుకోకుండా ఒక 5 నిమిషాలు కూర్చుంది. అప్పుడు నాకు జ్ఞానేశ్వరి అక్క ఫోన్ చేసిందనమాట. అహా! ఇంకో అన్న వచ్చి జ్ఞానేశ్వరి అక్క ఎక్కడికెళ్ళింది అని అడిగినాడు. అడిగితే ధ్యానం క్లాస్ అంటే అక్కడికెళ్ళింది అన్నా అని చెప్పినాననమాట. చెప్తే ధ్యానం క్లాస్ అంటే అక్కడికెళ్ళినాను అని ఎళ్ళిందని చెప్పినప్పుడు ఆ మేడంకి అర్థమైందనమాట. ఏమని అర్థమైంది అంటే వీళ్ళు ధ్యానం చేస్తారు అని. మీరు ధ్యానం చేస్తారా అని అడిగింది. అంటే అవును మేడం చేస్తాను అని చెప్పిన. ఏంటి మరి ధ్యానం చేసిన ఎక్స్‌పీరియన్స్ ఏంటి అని అడిగింది. అడిగినప్పుడు నేను చెప్తున్నాననమాట. నేను గత జన్మలు చూసుకున్నాను అని చెప్పినాను అక్కడికి. అక్కడ అంటే కొన్ని నా ఎక్స్‌పీరియన్స్ చెప్పి గత జన్మలు గూడా నేను చూసుకున్నాను అన్నా. అప్పటికి 2 సంవత్సరాలవుతుందనమాట నేను ధ్యానం చేయబట్టి. అంటే అవునా అండి! చాలా బాగున్నాయి మీ ఎక్స్‌పీరియన్స్. నిజంగా వావ్! సూపర్. నాకు మీరు ధ్యానం చేస్తున్నట్లు కనిపించారండి అక్కడి నుండి చూస్తుంటే. అందుకే మీ దగ్గరకొచ్చా నేను. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఇప్పుడు అని అనింది. మేడం మీరు నాకొక సహాయం చేస్తారా అని అడిగినా. ఏమి అననంటే, ఒక 4 లైన్‌లు జార్ఖండ్‌కెళ్తా గదా నేను. వెళ్ళినప్పుడు వాళ్ళకి ధ్యానం గురించి చెప్పాలంటే నాకు తెలీదు. మీరు రాసిస్తారా అని అడిగిన. ఏంటండి కాదు నా దగ్గర పాంప్లెట్లున్నాయి. సహాయం చేసినాను. చాలా మందికి పిరమిడ్ క్యాప్ పెట్టి అనారోగ్యంతో ఉండే వాళ్ళకి చాలా పెద్ద గాయమైండేది గూడా 7 రోజులకే నయమైపోయింది అని వీడియోస్ ఉన్నాయి చూడు అని చెప్పి, ఆ వీడియోస్ అన్నీ చూపించిందనమాట. ఆ ర్యాలీ చేసినేటివి వాళ్ళకి ఆ పిరమిడ్ క్యాప్ పెట్టి అప్పుడు నాకింకా ధైర్యం వచ్చింది. ఆనందం అనిపిచ్చింది. భార్గవి మేడం సారీ మేడం బయట పిలుస్తున్నారు. డిస్టర్బ్ అవుతుంది. ఎవరో వచ్చినారు. ఓకే మేడం. మేడం ఒక్క నిమిషం. వీళ్ళు స్టాప్ చేసేద్దాంలే మేడం. ఆ!